అయ్యగారు మా నూరొచ్చారా? ఎక్కడొచ్చారమ్మా? రుద్రవరం వెళ్తున్నానని అబద్ధం చెప్పి అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు? విరాట్ మాటల్లో నిజం ఉందా? ఏమండి? అదేంటి నేను మాట్లాడుతుంటే మీరెక్కడికో బయలుదేరుతున్నారు? నువ్వు చెప్పిన డీటెయిల్స్ చాలు. ఈ వివరాలతో ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తాను. నేను వస్తే బాగుంటుంది కదా. అవసరమైనప్పుడు తీసుకెళ్తానులే. ఇంట్లో దీక్ష ఉంది కదా. అవునవును, మర్చిపోయాను. సరే. వీడి ఈరోజు ఇంటి నుండి బయటికి కదలనుకుంటా. చా, ఏం చేస్తాం? వాడేమో చిరుతపులి, నేనేమో నక్క. నేను ఇంట్లోకి వెళ్ళాలంటే 2 పెగ్గులు వేసుకొని వస్తే బాగుంటుంది. అప్పుడైతే బాగా యాక్టింగ్ చేయొచ్చు. మందు తాగితేనేమో గబ్బు గబ్బు కదా. వసుధ పట్టుకుందంటే నాతో దీక్షను పంపించదు. ఈ చుట్టుపక్కల కనిపించిన పోలీసుల్ని పిలుస్తుంది. ఏం చేస్తున్నావురా ఇంట్లో? నారాయణ నారాయణ, ఓ నారాయణ. అబ్బా, ఏంటండి నిద్రలో పడతారు? లెమ్మంటే లేస్తాం కదా. లే 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 నారాయణ, లే లే నారాయణ. లేపమంటావా నిద్దురలేవనంటావా? లే లే లే. హే, నువ్వెవరివి? నా గదిలో కట్టవచ్చు. రాత్రి పడుకునేటప్పుడు తలుపు గడి పెట్టుకున్నాను కదా. అవును, నువ్వేంటి నాలా ఉన్నావు? అంటే గడియ పెట్టినా లోపలికొచ్చావంటే నువ్వు దెయ్యానివా, పోతానివా, లేకపోతే పిశాచానివా? నువ్వు గాఢ నిద్ర నుంచి మేల్కొన్నావు నారాయణ. నువ్వింకా బతికుండగానే
నేను నీ దెయ్యాన్ని, భూతాన్ని, పిశాచాన్ని ఎట్సెట్రా ఎట్సెట్రా ఎలా అవుతాను చెప్పు? మరెవరివి? నీ అంతరాత్మని. నాకు అంతరాత్మ? నాకు అంతరాత్మ కూడా ఉందా? మరి ఇంతకు ముందు ఎప్పుడు నాకు కనిపించలేదు, నాతో మాట్లాడలేదు. ఇప్పుడు చూస్తున్నావుగా. నేను నమ్మను. అంతరాత్మలు, రింగులు రింగులు తిరగడాలు, ఫ్లాష్ బ్యాక్లు అవన్నీ పాత సినిమాల్లో. ఈ మధ్యన టీవీ సీరియల్స్ లో కూడా మైండ్ వాయిస్లే తప్ప అంతరాత్మలు లేవు తెలుసా? అయితే మాత్రం చెంపలు పాల్గొడతారా? చిన్నప్పుడు నీ చెంపలు అప్పడాల్లా ఉండేవి, ఇప్పుడు బూరెలెందుకయ్యాయి? యశోదర మహిమ. అందుకే నేను మర్యాదగా మృదువుగా పిలిచినా కూడా నీలో కదలిక లేదు. నీ నాలుగు నీకు తగిలించగానే నిద్రలేచావురా. రానా? అంత షాకెందుకు, అంత బిల్డప్ ఎందుకు? నేను నీ అంతరాత్మని. రా అంటాను, ఒరే అంటాను. సెన్సార్ లేకపోతే బండబూతులు కూడా తిడతాను. ఇదిగో నువ్వు కాస్త దూరంగా నిలబడి మాట్లాడు. చూస్తా ఉంటే మంచోళ్ళ కనపట్లేదు. హలో నారాయణ, ఇద్దరు దేక్కో. నువ్వు నిజంగానే దెయ్యానివి. నన్నెందుకు పట్టుకున్నావు? ఆ పట్టుకునేదో యశోదరను పట్టుకోవాల్సింది. మూర్ఖుడా, అంతరాత్మనంటే నమ్మవా? ఇప్పుడు నేను రావడానికి కారణం చెప్తాను, విను. ధర్మ సంస్థాపనార్థం భగవంతుడు యుగానికో అవతారం ఎత్తుతాడు. నీలో అభిమానం, చావ, సిగ్గు చచ్చినందుకు అవమాన నివారణార్థం ఇప్పుడు నీ ముందుకొచ్చాను. నీకు మా మేడం గురించి తెలీదు. దిక్, నాకు తెలియకపోవడం ఏమిట్రా భ్రష్ట? అది కొట్టినా కొడుతున్న దెబ్బలకే కదరా నీ చిటికిన వేలు నుంచి ఇంతింతై నీ ముందుకొచ్చాను. నారాయణ, ఒకప్పుడు నువ్వు యశోధరకి అసిస్టెంట్వి, ఇప్పుడు నువ్వు యశోధర మొగుడివి. అందుకు చాలా యాశాలు వేశాం, కానీ ఒక్కటి వర్కౌట్ అవ్వలేదు. ఇదిగో తొందరగా వచ్చి నాలోకి ఎంటర్ అయిపో. పొరపాటును మా మేడం చూసిందనుకో, నాకు వాసినట్టే నీకు వాస్తాయి చెంపలు. దుర్బలుడా, మేడం ఏంట్రా ఆలిని పట్టుకుని? చెప్పేది విను. చెంపదెబ్బకి చెంపదెబ్బ. ఆ దెబ్బకి నీ ఆలి జేజమ్మ దిగి వస్తుంది. రేయ్, నీ వెనక నేనుంటా. నీ మాటింటే మిగిలేదు నా డెడ్ బాడీయే. అందులో నుంచి నువ్వు కూడా ఎగిరిపోతావు. ఇందాకేమన్నావు? నాలో ఉన్నానన్నావు, ఇప్పుడు నా వెనక ఉంటానంటున్నావు. అరే, యశోదరంటే నీకు భయమే. ఏయ్, నాకు భయం ఏంట్రా సన్నాసి? అదే మరి, యశోదర మొగుడు అంటావు, సన్యాసి అంటావు. రేయ్, నీకు వణుకుడు రోగం ఉన్నట్టుందిరా. నేనన్నది సన్యాసి కాదు, సన్నాసి. సన్నాసి అంటే తిట్టు. ఇప్పుడు నన్నేం చేయమంటా? నువ్వు మగాడివి, మొగుడివి. అది నీ ఆలికి తెలియాలి. తెలియాలి అంటే అసిస్టెంట్ అవతారం వదిలేయాలి నారాయణ. వదిలేసి వాయించరా యశోదర చంపల్ని, దారిలోకొస్తుంది. నారాయణ, నువ్వు ఆంజనేయుడు లాంటి వాడివి. అంటే బందరనుకునేవు కాదు. నీ శక్తి నీకు తెలియదు. నువ్వు తలుచుకుంటే యశోదర ఓ లెక్కే కాదు. నువ్వు ఆకాశమంత ఎత్తు ఎదుగుతావు. నీ బానిస బతుక్కి ముగింపు చెప్పు. ఇక యశోదర నీకు బానిస అవుతుంది. నువ్వు ఏం చెప్తే అది వింటుంది. లే, బాత్రూంలోకి నడు. వెళ్ళి పళ్ళు రుద్దుకో. ధైర్యంగా, సాహసంగా, యంగుగా, రెబల్గా, రౌడీగా, కేడీగా, హీరోలా నీ భార్య ముందు నిలబడు. పాత సినిమాల్లో ఎస్వి రంగారావు గారు సూర్యకాంతాన్ని క్లైమాక్స్ కు ముందు కొట్టినట్టు ఒకే ఒక దెబ్బ చెంప మీద కొట్టు. అంతే. నీ బతుకు మారిపోతుంది నారాయణ.
హలో అంతరాత్మ, నారాయణ్ జూనియర్, ఒక్కసారి కనిపించబోయా బాబు. ఎస్, అంతరాత్మగాడు చెప్పింది నిజం. యశు, బీ రెడీ. దీక్ష, ఈ అవతారం ఏంటి? అసలు నువ్వు గదిలో నుంచి బయటికి రాకుండా ఎప్పుడు ఏదో ఆలోచించడం ఏంటి? నాకేం నచ్చట్లేదు దీక్ష. ఇంతకు ముందు అబార్షన్ చేయించుకుంటానన్నావు, చూస్తుంటే అదే నిజం చేసేలా ఉన్నావు. వదిలే. చూడు దీక్ష, నేను తల్లిని కాకపోవచ్చు, కానీ తల్లిని కావాలని ఆరాటపడుతున్నాను. కడుపులో బిడ్డ రూపుదిద్దుకుంటున్నప్పటి నుంచి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో నాకు కొంచెం తెలుసు దీక్ష. అయ్యో, అలా ఎందుకు అనుకుంటున్నావు? నేనేదో నా బాధల్లో ఉన్నాను, నా ఆలోచనల్లో ఉన్నాను. అందుకే అడుగుతున్నాను. ఇలాంటి సమయంలో మనసులో రకరకాల ఆలోచనలు రావడం మంచిది కాదు. అది నీకు పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. అయినా నీకున్న సమస్య ఏంటి? ఏవైనా అజయ్తో నీకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అవన్నీ చూసుకోవడానికి నీ సొంత అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య కాని అన్న శంకర్ సూర్య గారు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని నువ్వు ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకుంటావా? అయ్యో, అలా అని కాదు వదినా. నేను చూస్తూనే ఉన్నాను దీక్ష. నువ్వు సరిగ్గా భోంచేస్తున్నావా చెప్పు? ఇలాంటి సమయంలో ఏ ఆడదైనా తన కోసం కాదు, కడుపులో బిడ్డ కోసం తినాలి. నాకు తినాలనిపించడం లేదు వదినా. తిన్న వెంటనే వాంతులు అవుతున్నాయి, నోరంతా చేదుగా ఉంటుంది. వాంతులు అవటం ప్రకృతి లక్షణం దీక్ష. 2 నెలలు అవుతాయి, తర్వాత ఆగిపోతాయి. అందుకని తినటం మానేస్తే పూర్తిగా నీరసం వస్తుంది. కడుపులో బిడ్డకి ప్రమాదం రావచ్చు. అలాంటిది జరిగితే బాగుంటుంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఏంటి దీక్ష ఆలోచిస్తున్నావు? ఏం లేదు వదినా. మన మనసులో ఆలోచనలు ముఖంలో కనిపిస్తాయంటారు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. అజయ్ ఒకప్పుడు దుర్మార్గుడు కావచ్చు, కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద అతనికి మాత్రం ప్రేమ ఉండదా?
అజయ్ని మించిన దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. ఆ భార్యాభర్తలు కొంతకాలం విడిగా ఉన్నా తర్వాత కలిసి బతుకుతారు. బతుకంటే అదేనమ్మా. ఎందుకింతగా చెప్తున్నానో అర్థం చేసుకో. సరే దీక్ష, నిన్ను మాటలతో ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. నువ్వు మామూలు మనిషివి కావాలన్నదే నా తాపత్రయం. నీలో నన్ను నేను చూసుకుంటున్నాను. ఈ ఇంట్లోకి నీ బిడ్డ తర్వాత ఇంకో బిడ్డ అడుగు పెట్టాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు నువ్వు హాస్పిటల్లో చెక్ చేయించుకోలేదు. రేపు మీ అన్నయ్య అడుగుతాడు, అజయ్ వాళ్ళు అడుగుతారు. సాటి ఆడదాని వెయ్యుండి కనీసం హాస్పిటల్కి తీసుకువెళ్లేదా అని. నువ్వు ముందు స్నానం చేసి రెడీగా ఉండు. మనిద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. శంకర సూర్య గారు, అజయ్ని పూర్తిగా కాదనుకోలేదు. తను మారాడు అని తెలుసుకునేంత వరకు టైం మాత్రమే అడిగారు. నువ్వది మర్చిపోవద్దు. నువ్వు తొందరగా రెడీ అయితే మంచిది. ఇంకోసారి నాతో చెప్పించుకోవద్దు. మీరా, లోపలికి రండి. మీరు కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దండి, నేను అలాంటి మర్యాదలకి తగను. మీ గతం గురించి నాకంతగా తెలీదు. అయితే ఓ ఆడపిల్లని భర్తనేవాడు గుండెల్లో పెట్టుకొని దాచుకోవాలి. అలాంటి పని మీరు చేయలేదు. చెప్పాను కదండి, చెడు స్నేహాలు. అప్పుడు కళ్ళు మూసుకుపోయాయి. ఇప్పుడు నేను తండ్రిని కాబోతున్నానని తెలిసింది. అదే మామూలు సందర్భంలో అయితే ఎంత ఆనందం, ఎంత పండగ. చివరికి నా భార్యను కలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. తన దగ్గరికి వస్తే చీ కొడుతుంది, లేదంటే ఏదో ఒకటి చేసుకొని తను బాధపడి నన్ను బాధ పెడుతోంది. అందుకే మిమ్మల్ని కలిసి మాట్లాడడానికి వచ్చాను. సిస్టర్, నా బావ నన్ను నమ్మడు. నాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు. నా బిడ్డను కాపాడండి, నా దీక్షను కాపాడండి, నా సంసారం నిలబెట్టండి. నేనిక్కడికి రాను, కనీసం దూరం నుంచైనా చూసుకుంటాను. దీక్షకి నేను చేసిన అన్యాయం చిన్నది కాదు. తను నన్ను ద్వేషించడం సహజం. తను నన్ను నమ్మేదాకా ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తూనే ఉంటాను. పశ్చాత్తాపానికి మించింది ఏదీ లేదంటారు. మీరు నిజంగా మారితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. సిస్టర్, నేను ఏ దేవుడి మీద ప్రమాణం చేయమంటే ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తాను. అంతదాకా ఎందుకు, పుట్టబోయే మా బిడ్డ మీద ప్రమాణం చేస్తాను.
పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేయటం మంచిది కాదు. ఇంకెప్పుడు అలా అనకండి. అయ్యయ్యో, మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని నమ్మించడం ఎలా?